నగరంలో కార్పొరేషన్ మీటింగ్ లో కుర్చీ వివాదం ముదురుతోంది. ఈ క్రమంలో ఫ్లెక్సీ వార్ కలకలం రేపింది. హూ ఇస్ జయశ్రీ, మహిళలు అంటే చిన్న చూప అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సర్వసభ్య సమావేశంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి సీటు వేయకుండా నిలబెట్టడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం మేయర్కు మాత్రమే కుర్చీ వేశారని, ఎమ్మెల్యేకు కుర్చీ వేయకపోతే ఆందోళనకు దిగుతామన్నారు. ఈ మేరకు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఒక మహిళ ఎమ్మెల్యేకు గౌరవం లేదా? జయశ్రీ పేరు మీద 2 ఫ్లోర్లకు అనుమతి తీసుకొని 4 ఫ్లోర్లు కట్టారంటూ ఫ్లెక్సీలు కట్టారు. కార్పొరేషన్ కార్యాలయం వద్ద కూడా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. యూసఫ్, చెప్పండి, కడప కార్పొరేషన్ మీటింగ్ లో జరుగుతున్న వివాదం ఏంటి? థ్యాంక్ యూ శాలిని. కడప నగర కార్పొరేషన్ సంబంధించి దాదాపుగా 10 సంవత్సరాల నుండి కూడా అటు వైసీపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు చేజిక్కించుకుంటూ వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కడప ఎమ్మెల్యే స్థానానికి ఎవరైతే పోటీ చేశారో రెడ్డప్ప గారి మాధవిరెడ్డి టీడీపీ నుండి గెలుపొందారు. ప్రస్తుతం ఆమె కడప ఎమ్మెల్యేతో పాటు అటు ప్రభుత్వ వ్యక్తిగా కూడా కొనసాగుతా ఉన్న నేపథ్యం. ఈమె గతంలో జరిగినటువంటి సమావేశానికి హాజరైనటువంటి నేపథ్యంలో అక్కడ ఆమె కుర్చీ లేకుండా మీరు కూడా కార్పొరేటర్లతో పాటు కూర్చొని ప్రాతినిధ్యం వహించాలని చెప్పి ఎవరైతే మేయర్ సురేష్ బాబు అల్టిమేటం జారీ చేశారు. అప్పట్లో పూర్తి స్థాయిలో సీరియస్ గా తీసుకున్నటువంటి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అయితే కార్పొరేటర్లను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించారు. దాదాపు ఇప్పుడు 50 మంది ఇటు వైసీపీ కార్పొరేటర్లు ఉండగా వారిలో సగం మంది 8 మంది నుండి 10 మంది వరకు అటు టీడీపీ తీర్థం పుచ్చుకొని ఒక వారం వ్యవధిలోనే పార్టీ మారారు. వారం తర్వాత ఈ సమావేశం ఏర్పాటు చేయడంతో పూర్తిగా ఇదంతా ఒక పెద్ద యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఇటు పోలీసులు కూడా భారీ ఎత్తున మోహరించారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి అయితే కొన్ని టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది పార్టీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని ఫ్లెక్సీలను కూడా నగర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. మేయర్ సురేష్ బాబు సతీమణి పేర్కొన్న అపార్ట్మెంట్ నిర్మించారు. ఇది కార్పొరేషన్ అధికారుల కళ్ళకు కనిపించదా అని చెప్పేసి ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు దాంట్లో పొందుపరిచినటువంటి నేపథ్యం. పూర్తిగా ఇప్పుడైతే కార్పొరేషన్ లో ఒక యుద్ధ వాతావరణం జరుగుతా ఉంది. ఆ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఒకవైపు ఈ యొక్క సమావేశాన్ని అడ్డుకుంటా ఉంటే ఆమె ఎవరైతే ఈ 8 మంది కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారో వారందరూ కూడా ఆమెకు అనుకూలంగా నినాదం చేస్తా ఉన్నారు. సురేష్ బాబు డౌన్ అని చెప్పేసి మీరు చేసిన అవినీతిపై చర్చ జరపడం అని చెప్పి గట్టిగా పట్టుబట్టారు. దీనికి ప్రత్యామ్నాయంగా అటు అధికార పాలకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ కార్పొరేటర్లు కూడా దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం కొనసాగిస్తా ఉన్నారు. ఈ సమావేశం ఇలాగే కొనసాగుతుందా లేకుంటే మళ్ళీ గతంలో ఈ విధంగా వివాదం జరిగేటువంటి నేపథ్యంలో సమావేశాన్ని మధ్యలోనే రద్దు చేసి అధికార పాలకవర్గ పార్టీ నేతలంతా కూడా బయటకు వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుందా అని చెప్పేసి అందరూ కూడా వేచి చూస్తా ఉన్నారు. పోలీసులు అయితే భారీ ఎత్తున మోహరించారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. కేవలం మీడియా ప్రతినిధులతో పాటు కార్పొరేటర్లకు మాత్రమే అవకాశం కల్పించారు. అక్రెడిషన్ కార్డులో ఐడెంటిటీ కార్డులు చూపించిన తర్వాతనే లోపలికి వెళ్ళాలి అనేటువంటి నిబంధనలు అయితే ఏర్పాటు చేశారు. శాలిని. ఓకే, థ్యాంక్ యూ యూసఫ్. ఇవి